మరి బ్యాక్ కామెంట్ అలాగే ఉంటాయి అక్క. బావకి అన్ని అలవాట్లు ఉంటాయి అని మేము టైప్ చేస్తాం. అవునా? ఓకే. బావా రావాలి, బావా రావాలి. మా ధర్నా చేస్తుందమ్మా మిల్కీ. ఒకసారి అంత వచ్చిపో. అదేంది ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి చూసిపోయేదానికా? మిల్కీ నీకు ఫోన్ చేస్తాడంట. మిల్కీ ఇస్తున్నావా? నువ్వు ఇచ్చినా నువ్వు నాగేష్ తమ్ముడే పక్కాగా. నాగేష్ తమ్ముడే నువ్వు పక్కాగా. నాకు అర్థమైంది. నాగేష్. మరైతే ఎవరు చెప్పు? పండునా? పండు కాదు. మణికంఠ సంతోష్ 39 ఉంటుంది. వెంక బైకు నేను స్పీడ్స్ పట్టుకొని ఉంటా అక్క. టేక్ స్క్రీన్ షాట్. ఓకేనన్నా. అక్క ఈరోజు నా ఇన్స్టా పేరు ఫస్ట్ మెన్షన్ చేశా. అవునా? ఓకే ఓకే. నీ వల్ల గ్రేట్ అక్క. చిన్న నాగేష్ తమ్ముడు నువ్వే. నాగేష్ తమ్ముడు నాకు తెలుసు పక్కాగా 100% నువ్వేమైనా అనుకో. నువ్వే. నాకు పక్కాగా క్లారిటీ ఉంది. నువ్వే. నవ్వు బాగా నవ్వు. ఫస్ట్ టైం ఏంటి నాన్న? హాయ్ చందు, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? వెల్కమ్ టు లైవ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా అక్క నేను గంగబాబు తమ్ముడిని. కరెక్ట్. గంగబాబు. ఓకే ఓకే ఓకే. కన్యా 28 లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిదో ఒక పేరు అక్క. ఏదో ఒక పేరుతో పిలువు కంటిన్యూ అవుతాడు. లేదు నాన్న. అంటే ఆల్రెడీ వేరే ఐడితో మామూలుగా నా లైక్ మామూలుగా వస్తాడు. పేరు గుర్తులేదు. గంగాబాబు. ఓకే ఓకే. వరకు మీద పడుకోవద్దు నాన్న. పూసు అది పెట్టుకొని పడుకో. నాన్న లే, కూర్చోవద్దు ప్లీజ్. సపోర్ట్ అంట. థ్యాంక్ యూ సో మచ్ మా చందు. హైట్లో ఉండదని అసలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియడం లేదు. అసలు నాకు చూపించడం లేదు. ఫస్ట్ మీరు లైక్ చేయండి, సపోర్ట్గా కామెంట్ చేయాలి. టక్కడక్క ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు? స్వప్న అక్క లైవ్లో అక్క సాంగ్స్ పాడి క్వశ్చన్స్ అడుగుతారు కదా, అలా క్వశ్చన్స్ అడుగుతారు. చెప్పండి మరి మీరందరూ. లయన్ ఈజ్ బ్యాక్. సుకుమార్ లయన్ ఈజ్ బ్యాక్. వెల్కమ్. దర్శన వాసు గారు కాఫీ తాగారా? స్వప్న సుందరి. హాయ్ స్వప్న సుందరి. బావా రేపు పెళ్లి చేసుకుందామా? రేపు తిరుపతికి వస్తాను అంట. పెళ్లి చేసుకుంటా. స్వప్న సుందరి. హాయ్ మా. హాయ్ 29 లైక్ దాన్. థ్యాంక్ యూ సో మచ్. ₹1,00,00,000 ఇస్తుందట్టమ్మా. చేసుకుంటావా? ప్లీజ్ 3 మెంబర్స్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. డిపి మార్చా అందుకే గుర్తుపట్టలేదు. నేను నిజంగా గుర్తుపట్టలేదు నాన్న. స్వప్న అక్క ఎవరు హైడ్లో ఉన్నదండి మా. కామెంట్ చేయాలట. కామెంట్ చేయలేదు. ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు?